ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నువ్వు అన్నంత రేంజ్లో ప్రస్తుతం కాక పుట్టిస్తున్నాయి కామెంట్స్. ఇవాళ ఆ మాటల మంటలకు సంబంధించి ప్రజెంట్ తెలంగాణలో జరుగుతున్న వ్యక్తిగత విమర్శలకు సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేయడానికి అటు స్టేట్ స్పోక్ పర్సన్ ఏబీసీ మోర్చా దీపక్ కుమార్ గారు, దాంతోపాటు కాంగ్రెస్ నుంచి శివకుమార్ గారు అధికార ప్రతినిధి మనకు కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా దీపక్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. దీపక్ కుమార్ గారు, ఒక సీఎం అనేది కూడా చూడకుండా అసలు ఈసారి ఈటల రాజేందర్ స్థాయిని అలాగే ఒంటి మీద సోయిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారు. ఇది సమంజసం కాదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ముందుగా ఈటల రాజేందర్ గారు చేసిన కామెంట్స్ గురించి ముందు మీరేమంటారు? చూడండి, ఈటల రాజేందర్ గారు ఏవైతే కామెంట్స్ చేశారో అవి సమంజసమే. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ప్రభుత్వము ఎస్పెషలీ సీఎం గారు వారి గవర్నెన్స్ అట్టర్ ఫెయిలియర్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే హైడ్రాలో ఏం జరిగిందో ప్రజలందరూ కూడా చూసిర్రు. ప్రజలందరూ కూడా ఏ విధంగా హైడ్రాని విమర్శించిర్రో, తిరుగుబాటు చేసిర్రో ప్రజలందరినీ మనం చూసినాం. ఈరోజు ఈ హైడ్రా పేరు పెట్టుకొని ఒక అపార్ట్మెంట్కి ఒక మండల స్థాయి రెవెన్యూ ఆఫీసర్ తను నోటీసులు పంపించడం జరిగింది. ఈటల రాజేందర్ గారు ఆ నోటీసులు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఈటల రాజేందర్ గారిని కలవడము, ఈటల రాజేందర్ గారు వాళ్ళ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఈటల రాజేందర్ గారు అక్కడి నుంచి కలెక్టర్కి ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది, ఇలా నోటీసులు పంపించారు, దేనికోసం నోటీసులు పంపించారు అని కలెక్టర్ గారిని అడిగితే కలెక్టర్ గారికి అసలు ఈ విషయానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నోటీసులు నాకు సంబంధించి నాకు తెలియదు, ఎటువంటి నోటీసులు పంపించారు, ఏం నోటీసులు పంపించారో కూడా తెలియదు అని చెప్పేసి కలెక్టర్ చెప్పడం జరిగింది. తద్వారా ఈటల రాజేందర్ గారు కమెంట్ చేయడం జరిగింది. ఒక అడ్మినిస్ట్రేషన్లో కలెక్టర్కి తెలియకుండా ఒక స్వచ్ఛందంగా ఒక మండల స్థాయి వ్యక్తి తన ఇష్టానుసారంగా నోటీసులు పంపిస్తున్నప్పుడు హైడ్రా పేరు పైన తప్పనిసరిగా అది ప్రభుత్వ యాజ్ వెల్ యాజ్ ప్రభుత్వ గవర్నెన్స్ వైఫల్యం కిందనే పరిగణిస్తారు. అదే ఈటల రాజేందర్ సుస్పష్టంగా తన స్పీచ్ లో స్థానికులతో మాట్లాడుతూ తన స్పీచ్ లో అదే క్లియర్ గా చేశారు, అదే క్లియర్ గా చెప్పారు. అంటే మాట్లాడిన మాటలకు సంబంధించి దీపక్ గారు ప్రెసెంట్ అంటే ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్, 2 సార్లు మంత్రిగా చేశారు. టిఆర్ఎస్ పునాది నుండి అటు మాజీ కేసీఆర్ కు ఎంత అంటే కుడిభుజంగా ఉన్నారన్న విషయము, ఆ తర్వాత కొట్లాడి బయటకు వచ్చిన విషయం ఇది అందరికి తెలిసిందే. ఎప్పుడు ఆ భాషను సంస్కారాన్ని ఆయన ఎప్పుడు అంటే మీరింది లేదు అనేది ఆయన ఒక పెట్టింది పేరు. అయితే ఆయన వాడిన మాటలు సైకో, ఎవరు చెప్పినా వినడు, కొట్లాడితే ధీరుడితో కొట్లాడతాము, ఈ అంటే ఒక పదాన్ని వాడడము యాజ్ ఏ ఉమెన్ గా నేను ఆ పదాన్ని చెప్పలేకపోతున్నాను కాబట్టి ఖచ్చితంగా అయితే ఇది సమర్థించదగ్గది కాదు. ఓకే, సందర్భం మేడం ఒక్క నిమిషం అండి. మీరు ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ సీన్ ది వీడియో ఆఫ్ ఈటల రాజేందర్ గారు, ఐ డోంట్ నో, బట్ నేను చూశాను, నేను చెప్తున్నాను. తను క్లియర్ గా చెప్పారు. ఎస్, ఈటల రాజేందర్ గారు అన్నది ఏంది అంటే ఒక తుగలక్ పాలన లెక్క ఈయన పరిపాలిస్తుండన్న విషయము స్పష్టంగా చెప్పాడు. తుగలక్తో కంపేర్ చేస్తూ చెప్పాడు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే తుగలక్ అనే వ్యక్తి గతంలో ఏ విధంగా ఆయన గవర్నెన్స్ ఫెయిలియర్ ఉండేనో ఈ రోజు హైడ్రా పేరు పైన ఈ రోజు తెలంగాణలో గవర్నెన్స్ అదే విధంగా ఫెయిల్ అవుతుందని అనడం వల్ల తప్పేం లేదు, 100% అది అనొచ్చు. ఆయన ఏం చెప్పిందంటే బయట విన్న తర్వాత మనం పాయింట్ లోకి వెళ్దాం. పీసార్ ఒక్కసారి ఈటల గారు అంటే దీపక్ గారు చెప్పినట్టు రెండు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఒక్కసారి బయట ప్లే చేయండి ఈటల గారిది. ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి, తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటివి, ప్రజల కష్టాలు ఏంటివి
ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం పక్కదారి పట్టిపోయి దీపక్ గారు ప్రజెంట్ ఆయన చేసిన కామెంట్స్కి సంబంధించే కాక పుట్టిస్తున్నాయి. దీని గురించి ఏమంటారు అసలు? చూడండి, ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. తప్పనిసరిగా ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తి, ప్రజల బాధని తెలుసుకున్న వ్యక్తి ఎవరున్నా సరే, అది ఏ పార్టీ నుంచి ఉన్నా కడుపు రగిలిపోతుందండి. ఒక పేదవాని ఇండ్లు ఇరగొట్టనికే వీళ్ళకి ఏం అధికారం ఉన్నది? వీళ్ళ అధికారులే కదా. వీళ్ళ గతంలో వీళ్ళ కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడే కదా ఈ పర్మిషన్లు మంజూరు చేసింది. ఈ పలానా ప్లేస్ కి ఈ పట్టాలో ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని వీళ్ళు దరఖాస్తు పెట్టుకుంటే దరఖాస్తుకి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు కదా. ఈ కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అది. ఈ కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చి వీళ్ళే పంచాయతీలు పెట్టి ఈరోజు పంచాయతీలు విరగొడతాను, పంచాయతీ చేస్తా అంటే మా కడుపు రగలకపోతే ఏమవుతుంది? ఎస్, కడుపు రగిలి మాట్లాడుండొచ్చు తప్పనిసరిగా, ఎందుకంటే ప్రజల కడుపు రగులుతుంది అక్కడ. ఏంటండి, ఇష్టం ఉన్నట్టు మీరు హైడ్రాన్ తెచ్చేసి ఇరగొడతా అంటే ఫస్ట్ మీరు ఏ అధికారులు అయితే ఈ పర్మిషన్ ఇచ్చిర్రో ఫస్ట్ అధికారులను ఐడెంటిఫై చేయండి, వాళ్ళ ఇండ్లు ఇరగొట్టండి, వాళ్ళ ఇండ్లు ఫస్ట్ కబ్జా చేయండి, వాళ్ళ ఇండ్లు వేలం కేయండి, వేసి ఆ డబ్బులు వీళ్ళ కాంపన్సేషన్ లెక్క ఇవ్వండి. మీరు అధికారంలో ఉండి ఈ అధికారులని విచ్చలవిడిగా ఫ్రీ హ్యాండ్ గా వదిలి వాళ్ళు కరప్షన్ తీసుకొని కరప్ట్ అయిపోయి కరప్షన్ చేసుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అమాయకుల లెక్క వీళ్ళు ఇండ్లు కట్టుకుంటే లేకపోతే అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఈ రోజు వచ్చి ఈ అమాయక అపార్ట్మెంట్ లో ఉన్న వాసులని మీరు బెదిరిస్తారా అండి? ఎంత న్యాయమో చెప్పండి. అండ్ తను క్లియర్ గా చెప్పింది, సైకోల్లా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాడు. ఎందుకంటే ప్రజలను పీడించుకొని తింటున్న తర్వాత ప్రజలు ఎంతో దరఖాస్తులు చేసుకున్న తర్వాత ఎన్నో విన్నపాలు చేసిన తర్వాత కూడా లేదు నేను నా ధోరణి నా వైఖరిని చేంజ్ చేసుకోను అంటే దాన్ని సైకోయిజం అనుకుంటే ఏమంటారు మీరు? ఒకసారి నాకు చెప్పాలండి. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చెప్పాలా? దాన్ని సైకోయిజం అనుకుంటే ఏమంటారు మరి చెప్పండి. ఓకే, మనకి కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ గారు కూడా, దీపక్ గారు, ప్రజలు చేసిరా తప్పు లేకపోతే గవర్నమెంట్ అధికారులు చేసిన తప్పు? కాంగ్రెస్ హయాంలో వచ్చిన పర్మిషన్లు అవి, మరి కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అది. వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు పట్టించుకోకుండా ప్రజలపైన ఏజ్ రుద్దుతా అంటే అదేమైనా ఎఫ్టీఎల్ లో ఉందా? ఎఫ్టీఎల్ లో కూడా లేదా ల్యాండ్ అది. ఓకే, మరి వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు ఆ రోజు? ఇలాంటి పనులు చేసినప్పుడు దీన్నే తుగలక్ పాలన అంటారు అనమాట. తప్పనిసరిగా ఇది తుగలక్ పాలననే. మరి మీరు చెప్పండి, దీన్ని తుగలక్ పాలన అనుకుంటే ఏమంటారు చెప్పండి? వీళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, వీళ్ళే రోజు కులగొడతా నోటీసులు ఇస్తా అంటే మరి ప్రజలు ఎక్కడ పోవాలో మీరు చెప్పండి. దీన్ని తుగలక్ పాలన అనకపోతే ఏమనాలో మీరు చెప్పండి. ఇంకేదైనా పేరుంటే చెప్పండి, ఈటల రాజేందర్ చెప్పి అదే పేరుతో చూపిస్తామండి. మరి ఓకే, మన కాంగ్రెస్ నుంచి మాట్లాడడానికి అధికార ప్రతినిధి శివకుమార్ గారు స్టూడియోలోకి రావడం జరిగింది. మరి మీరు చెప్పిన దానికి ఆయన సమాధానం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివకుమార్ గారు నమస్తే అండి. ఆల్మోస్ట్ ఆల్ మీరు గతంలో ఇచ్చిన హయాంలో అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు పేదల కోసం తీసుకొచ్చామని ఆ పేదలనే నడి రోడ్డు మీద కీడ్చినప్పుడు, కడుపు మండినప్పుడు, అంటే అక్కడ ఉన్న అధికారులకు దానికి సంబంధించిన సమాచారం లేనప్పుడు ఇలాంటి మాటలు రాకపోతే ఇంకేం వస్తాయి? అంటే ప్రశ్నిస్తే తప్పైపోతుందా? దాన్ని ఇంత భూతద్దంలో పెట్టి చూస్తారా అంటూ దీపక్ గారు ప్రశ్నిస్తున్నారు. మీ సమాధానం? ముందుగా న్యూస్ 360 ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలండి. గతంలో కాంగ్రెస్ పార్టీయే పర్మిషన్ ఇచ్చింది అనేది ఇప్పుడు దీపక్ గారు మాట్లాడింది, రైట్. దాని తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉంది. హైడ్రా గురించి కానీ, లేకపోతే లేకుల గురించి కానీ, లేకపోతే చెరువులు, కుంటలు, పూడికల గురించి బీఆర్ఎస్ ఎంతో మాట్లాడింది. అదొక రకం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 మాసాలు. ఈ 16 మాసాలలో కాంగ్రెస్ పార్టీని తీసుకున్న నిర్ణయాలకి అధికారం కాంగ్రెస్ పార్టీలు ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఉన్న ప్రజలు కానీ, లేకపోతే అవసరం అనుకుంటే ఆపోజిషన్ పార్టీలు తప్పు ఉంటే మీరు
దాన్ని నిలదీయండి, విమర్శించండి. కానీ సైకో పాలన అని, తుగ్లక్ పాలన అని, లేకపోతే నీ అయ్య జాగిర్ నీ అబ్బ జాగిర్ అంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి అయ్యది అబ్బ జాగిర్ కాదు, కానీ మీ అయ్య జాగిర్ మీ అబ్బ జాగిరా చెప్పండి ఈటల రాజేందర్ గారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే మాటలు మాట్లాడితే ఒక సమన్వయంగా, ఇన్ని రోజులు నీకు అట్లీస్ట్ ఏదో లెఫ్ట్ భావజాలం ఉంది, లేవు మంచి వ్యక్తి అన్నాడు. ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్నావు, అక్కడ నుంచి ఇప్పుడు బీజేపీలో పోయినావు. ఇప్పుడు నువ్వు చేసే డ్రామా అంతా దేనికి? నీకు ఆల్రెడీ తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కావాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ ఈ తుగ్లక్ మాటలు, ఈ సైకో మాటలు నువ్వు మాట్లాడుతున్నట్టు మేము పరిగణించినాం. అదే కాకుండా ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయంకు ప్రజలు ఏదైతే నోటీస్ ఇచ్చినో నోటీస్ ఇచ్చినావో నీవు రిప్లై ఇవ్వాలా? దీపక్, ఒక్కసారి నువ్వు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు, నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయదు. నువ్వు రాసుకొని తర్వాత మాట్లాడు. ఎందుకంటే మీ ఈటల రాజేందర్ మీ సొంత మీ బీజేపీ పార్టీలో పుట్టిన వ్యక్తి కాదు. శివకుమార్ ఒక్కసారి, దీపక్ గారు ఒక్క సెకండ్ వినండి. అంటే ఒకటి అంటే దీపక్ గారు మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేసుకోరా. దీపక్ గారు ఒక్క సెకండ్. దీపక్ గారు ఒక్క సెకండ్. దీపక్ గారు, ఇద్దరు ఒకేసారి మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతుంది అనేది ప్రజలకు అర్థం కాదు. కాబట్టి దయచేసి మన శివకుమార్ గారు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నప్పుడు పాయింట్ కౌంటర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ టర్మ్ వస్తుంది, అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఆడియన్స్కి మీరేం సమాధానం చెప్తున్నారు అన్న విషయం కావచ్చు, జరుగుతున్న ఇన్సిడెంట్ తప్పుదో పడుతుందా కరెక్ట్ వేళ వెళ్తుందా అనేది తెలియదు. దయచేసి ఒక్క సెకండ్ ముందుగా శివకుమార్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. శివకుమార్ గారు, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున ఐదర్ ఎంఆర్ఓ ఇచ్చిండా, లేకపోతే కలెక్టర్ ఇచ్చిండా, జాయింట్ కలెక్టర్ ఇచ్చిండా, లేకపోతే అడిషనల్ కలెక్టర్ ఇచ్చిందా మీకు సంబంధం లేదు. ఒక నోటీస్ వచ్చింది, ఆ నోటీసు బీజేపీ వాళ్ళకు వచ్చింది అనుకుంటే ఈటల రాజేందర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అన్న నాకు ఈ నోటీస్ పంపించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రైట్, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నువ్వు ఈ సైకో మాటలు తుగ్లక్ మాటలు నువ్వు మాట్లాడుకుంటా నీ అయ్య జాగిరా నీ అబ్బ జాగిరా అంటే నీ అయ్య జాగిరా నీ అబ్బ జాగిరా ఈటల రాజేందర్ చెప్పు ఒకసారి. నువ్వు నీ పరిధిలో ఉండి నువ్వు మాట్లాడాలా. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఎంపీవి, నువ్వు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అంచెలంచెలుగా ఎదిగి, ఆయన కూడా డైరెక్టివ్లో పారాషూట్ తీసుకొచ్చి ఆయనకేం అధికారం ఇవ్వలే, ఆయన కూడా అంచెలంచెలు ఉన్నాడు, వేరే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తా అని చెప్పి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ అయ్యి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు 16 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ ఈటల రాజేందర్ ఎక్కడుండు? లెఫ్ట్ కని టీఆర్ఎస్ బీఆర్ఎస్ వచ్చిండు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు బయటికి తరిమితే మేము కూడా సపోర్ట్ ఇచ్చినాము ఇదే ఈటల రాజేందర్కి హుజూరాబాద్లో. ఎందుకు ఇచ్చినాము? ఒక మంచి వ్యక్తికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ తప్పు చేసిందని. ఈరోజు ఈటల రాజేందర్ మీ బీజేపీ పార్టీ ఓన్ కాదు కదా, ఆల్రెడీ ఒక ఎంపీ టికెట్ వచ్చి ఎంపీగా గెలిచిన వ్యక్తి ఈరోజు ఇప్పటిదాకా మాట్లాడేది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుండు అంటే ఆయనకు కావాల్సింది మీ బీజేపీ పార్టీలో కాంపిటేటర్స్ ఎక్కువ అయిపోయినారు, ఆయనకు రాదు అనేది ఆయన నిర్ణయం అయింది. కాబట్టి నేను ఇట్లా మాట్లాడితే నాకు బీజేపీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రెసిడెంట్ ఇస్తారనే ఆలోచనతోనే ఆయన మాట్లాడుతుండని చెప్పి నేను చెప్పడం. దీపక్ గారు మేడం అంటే కేవలం గమనించాలా మేడం, మీరు గమనించాలా, వేసిన స్ట్రైట్ ప్రశ్నకి కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ల దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ ఎటువంటి జవాబు ఉండదు. జవాబును దాటేయడానికి దాన్ని తిరకాసు పెట్టి మాట్లాడతారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను శివకుమార్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎస్, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వ్యవస్థల పట్ల అంశం ఉన్నది, రెండోది వ్యక్తిగతంగా. సరే, ఈటల రాజేందర్ గారు వ్యక్తిగతంగా మాట్లాడారు, మీరు వ్యక్తిగతంగా ఆన్సర్ చెప్పారు, డన్, యాక్సెప్టెడ్. మీరు ఉన్న అక్కాసు మీరు కక్కిర్రు, సరే అది పక్కన పెడదాం, వ్యక్తిగతం అయిపోయింది కదా. నేను సూటి ప్రశ్న ఇస్తున్నాను శివకుమార్ గారికి. శివకుమార్ గారు, మీరు సాగదీయకుండా అటు ఇటు తిప్పకుండా స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. అప్పుడు మీ హయాంలో పర్మిషన్లు ఇచ్చిర్రు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వ ఆఫీసర్లు ఉన్నప్పుడే పర్మిషన్లు ఇచ్చిర్రు. ఆ రోజు చెల్లిన పర్మిషన్స్ ఈ రోజు ఎందుకు చెల్లవు? హైడ్రా పేరుతోటి ఈ రోజు ఎందుకు కులగొడతా అంటున్నారు? దీనికి వ్యవస్థ పరంగా మీరు ఆన్సర్ చెప్పండి. అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు ఎందుకు చెల్లట్లేదు నాకు ఆన్సర్ చెప్పండి వ్యవస్థ పరంగా. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్, దీని ఆన్సర్ చెప్పండి. దాని తర్వాత నేను మీకు జవాబు చెప్తాను. రైట్. అయితే దీపక్ గారు ఒక్కసారి మీరు వెనక్కి పోయి ఒకసారి చూడండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మీరు చెప్పినారు, రైట్. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లేడు కదా ముఖ్యమంత్రి,
అప్పట్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ వేరు, అప్పట్లో ఉన్న లెట్ మీ కంప్లీట్ సార్ రూల్స్ ఒక్క నిమిషం సార్, రూల్స్ అప్పుడైనా సరే ఇప్పుడైనా రూల్స్ ఒకటే మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏవైతే రూల్స్ ఉంటాయో అవే రూల్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా అవే రూల్స్ ఉన్నాయి. అప్పుడు వచ్చిన పర్మిషన్ ని ఇప్పుడు ఎట్లా కొలుస్తా అంటున్నారు, ఏ ప్రాథమిక పద్ధతిలో? ఎందుకంటే ఒక 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 ల్యాండ్ ఉంటే ఆ పట్టా ఆ ల్యాండ్ లో ఆ సర్వే నంబర్ లో ఉందా లేదా చూసి దాని తర్వాత మీకు ఏమంటారు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుంది, దాని తర్వాత రేరా పర్మిషన్ ఇస్తుంది. ఇట్లా డిఫరెంట్ పర్మిషన్స్ మనకు వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు వాడు కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుంటాడు. ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు, అది కూడా వీళ్ళకి ఇచ్చారు, నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా. ఈ రోజు కూడా అవే వ్యవస్థలు ఉన్నాయి. ఈ రోజు సడన్ గా వచ్చి ఇది FTL లో ఉందా లేకపోతే ఇంకా వేరే రీజన్స్ వల్ల ఇది ఇరగొడతాము అంటే ఏ బేసిస్ పైన ఇరగొడుతున్నారు? అండ్ అప్పుడు ఇచ్చిన పర్మిషన్స్ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చిర్రు. అప్పుడు ఉన్న అధికారులు వాళ్ళని మీరు నిలదీయాలా, బీజేపీ పార్టీని కాదు. ఈరోజు ప్రభుత్వం లేకపోతే ఎవరు మన రేవంత్ రెడ్డి గారు చేంజ్ అవుతే ఏమైపోతుంది? ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ రోజు నేను భారత పౌరుణ్ణి, కాంగ్రెస్ హయాంలో కూడా నేను భారత పౌరుణ్ణే, బీజేపీ హయాంలో కూడా నేను భారత పౌరుణ్ణే. ప్రభుత్వం లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అంత మాత్రాన నా పౌరసత్వం చేంజ్ కాదు. అట్లనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా అవే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇవే ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఈ రోజు ఎందుకు చెల్లట్లేదు అది మీరు చెప్పండి అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి చేంజ్ అయితే ఏం చేసేటుందండి, వ్యవస్థలు అవే కదా. నేను చెప్పే వరకు కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు నేనేమంటున్నా, అప్పట్లో ఉన్న రూల్స్ ఫ్రేమింగ్ వేరుంది, ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత రూల్స్ మారినాయి. చెరువులల్లో కుంటలల్లో నాలల్లో ఎవరున్నా బడాబాబులున్నా తీసేస్తామని గవర్నమెంట్ ఒక నిర్ణయంకి వచ్చింది. అంటే శివకుమార్ గారు ఒకటి దీపక్ గారు చాలా క్లియర్ గా అడిగారు ఏంటంటే అప్పుడు ఇవన్నీ చూసుకోకుండా మీ కాంగ్రెస్ వ్యవస్థలో ఉన్నప్పుడే జరిగినవి, ఇప్పుడు మళ్ళీ మీ కాంగ్రెస్ వ్యవస్థ వచ్చినాకనే హైడ్రా తీసుకొచ్చినప్పుడు అప్పుడు రైట్ అయింది, ఇప్పుడు ఎందుకు రాంగ్ అయ్యింది అంటే అప్పుడు ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు, అప్పుడు పర్మిషన్లు ఇప్పుడు ఎట్లా తప్పయ్యాయి? సూటిగా అడిగిన ప్రశ్న. అదే నేను దానికే ఆన్సర్ ఇచ్చినండి. ఇప్పుడు ఎట్లుందంటే గతంలో హైడ్రా గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు హైడ్రా గురించి మాట్లాడింది లేదు, హైడ్రా రూట్ ఫ్రేమ్ లేవు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు అంటే FTL ఉన్నారా, చెరువులో ఉన్నారా, కుంటలో ఉన్నారా అనేది గవర్నమెంట్ ఒక నోటీస్ పంపించింది. ఆ నోటీస్కి ఈటల రాజేందర్ గారు డైరెక్ట్ ఏం చెప్పాలా, కన్సర్న్డ్ ఆఫీసర్కి ఫోన్ చేసి అన్న మాట్లాడాలా, లేదు అనుకుంటే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి పంపించాలా ఎవరైతే బాధితుడు ఉండో. కానీ మొత్తానికి ఇది ఒక అక్కసు పెట్టుకొని ఒక అడ్డం, ఇది ఈ నోటీస్ ఒకటి అడ్డం పెట్టుకొని నువ్వు సైకో అంటావు, తుగ్లక్ అంటావు, లేకపోతే అయ్య జాగిరా నీ అబ్బ జాగిరా అంటే నువ్వు పోనీ రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీపక్ గారు అంటే ఇప్పుడు దీపక్ గారు ఒక క్వశ్చన్ అంటే నేను అడిగిన దానికి సమాధానం లేక దాట వేస్తున్నారన్న దానికి మీరు దాట వేస్తున్నారు. వ్యవస్థ ఇప్పుడు కాంగ్రెస్ వ్యవస్థే, అప్పుడు మీ హయాంలో కరెక్ట్ అయింది, ఇప్పుడు మీ హయాంలో ఎందుకు రాంగ్ అయింది? పాలకుడు మారాడేమో కానీ వ్యవస్థ ఒక్కటే కదా. దీపక్ గారు అడుగుతుంది అది. నేను అదే చెప్తున్నానండి, గతంలో హైడ్రా గురించి డిస్కషన్ లేదు. చెరువుల కుంటల ఎక్కడుంటే అక్కడ కట్టుకున్నారు, అప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిండొచ్చు. నేను దానికి అప్పుడులో జరిగిన దానికి నేను మాట్లాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం హైడ్రా గురించి మాట్లాడడం జరిగింది. గతంలో ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చెరువులో కుంటాలని మటుకు వీటిని చేయాలా, లేకపోతే ఎక్కడిదక్కడ జామ్ అయిపోయి రోడ్ల మీద నీళ్లు వస్తున్నాయి, కొద్దిపాటి వర్షంకి కూడా బోట్లు వేసుకొని తిరగాలనే రకంగా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న కర్ణాటకలో జరిగింది, కేరళలో జరిగిన, వయనాడులో జరిగిన సబ్జెక్ట్ అటువంటిది ఆలోచించి ఖచ్చితంగా ఈ చెరువులు కుంటలు నాలాలు ఎవరైతే కబ్జాలు చేసిండో అవి తీస్తే రేపు రాబోయే భవిష్యత్తుకి బాగుంటుంది అనే ఉద్దేశంతో కొత్త రూల్ ఫ్రేమ్ చేశారు. కాబట్టి ఆ ఫ్రేమ్ ప్రకారము ఆ రూల్ ప్రకారమే వీళ్ళకి భవిష్యత్ నోటీస్ ఇచ్చిండొచ్చు. ఆ నోటీస్కి మీరు రిప్లై ఇవ్వండి, లేకపోతే ఎంక్వైరీ చేయండి, లేదా ఈటల రాజేందర్ కానీ దీపక్ కానీ ఇంకా బీజేపీ ఇంకా వ్యక్తులు ఎవరైనా సరే వెళ్ళి అక్కడ దాన్ని రెక్టిఫై చేయండి. కానీ ఓ ప్రెస్ మీట్ పెట్టి దానికి ఇంత పెద్ద డైలాగులు కొట్టడము, లేకపోతే నెక్స్ట్ నాకు ఫైర్ బ్రాండ్ అయిపోయినా అనే ఫీల్ కావడం కాదు. దీపక్ గారు మేడం ఇప్పుడు సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు శివకుమార్ గారికి నేను అంటే నొచ్చుకుంటారు కానీ బట్ అనాల్సి వస్తుంది. శివకుమార్ గారు మీరు ఒక్కసారి సబ్జెక్టు కరెక్ట్గా చూసుకోండి. అప్పుడు కూడా చెరువులు కుంటలు నాలాలు లేకపోతే FTL ల్యాండ్లో గనక ఇండ్లు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ కానీ చేస్తే అది ఇల్లీగల్. అప్పుడు కూడా ఇల్లీగలే. అందుకనే మీరు చూడండి 111 జియో దేనికోసం వచ్చింది? 111 జియో ఇట్ సెల్ఫ్ టెల్స్
అబౌట్ ది FTL ల్యాండ్స్. అవును. ఇప్పుడు మనము ఏమంటారు మోయినాబాద్ అటు సైడ్ తీసుకుంటే ఎందుకు అక్కడ కట్టలేకపోయారు? 111 జియో కోసం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వరకు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇదే రీజన్ తోటి పోవాల్సి వచ్చింది. అప్పుడు కూడా రూల్ అదే ఉంది, ఇప్పుడు కూడా రూల్ అదే ఉంది. ఒకటే ఏంది అంటే గత ప్రభుత్వాలు ఆ రూల్ ఉన్నా కానీ కూడా ప్రభుత్వ యంత్రాంగము ఎమ్మెల్యేలు లంచగొండితనంతో వాళ్ళందరూ కుమ్మకైపోయి డబ్బులు వస్తున్నాయని చెప్పి డబ్బులు విచ్చలవిడిగా తీసుకొని కన్స్ట్రక్షన్ చేయించారు పర్మిషన్లు ఇచ్చి. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వివిధ పొలిటికల్ రీజన్స్ అయినా ఈ హైడ్రా అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చిండు. హైడ్రా అన్న కాన్సెప్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ రెండిట్లో సేమ్ ఉన్నాయి. హైడ్రా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎవరైతే FTL ల్యాండ్ లో ఇల్లులు కట్టిర్రో వాళ్ళ ఇల్లులు ఇరగొడతా అని చెప్పేసి కబ్జా కింద కన్సిడర్ చేస్తారు. ముందు కూడా అది కబ్జానే, ఇప్పుడు కూడా కబ్జానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు FTL ల్యాండ్స్ లేకపోతే నాలాల లోపట్ల లేకపోతే ఈ కుంటాల లోపట్ల ఎవరైనా ఇల్లు కట్టడము అది కూడా ఇల్లీగల్. ఆ పర్మిషన్ అప్పుడు కూడా ఇవ్వకూడదు, ఇప్పుడు కూడా ఇవ్వకూడదు. మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు కూడా అది పర్మిషన్ లేదు, ఇప్పుడు కూడా పర్మిషన్ లేదు. అప్పుడు మీ హయాంలో పర్మిషన్ ఇచ్చి ఈ రోజు ఇది నాలా లోపట్ల ఉంది, కుంట లోపట్ల ఉన్నది అని చెప్పేసి విరగొడతా అంటే మరి అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అని అంటున్నాం మేము. అప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? అప్పుడు కూడా ఇవ్వదు. రూల్స్ ఏం చేంజ్ కాలేదు, సేమ్ రూల్స్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ అప్పుడు పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టించిర్రు. ఈ రోజు ఇది తప్పు ఉంది, మేము విరగొడతామని చెప్పేసి మీ గవర్నమెంట్ గా చెప్తున్నది. నేను అందుకేనన్నా పంచాయతీలు మీరే పెడతారు, పంచాయతీని సెటిల్ మీరే చేస్తా అంటారు అని చెప్పేసి నేను అదే అంటున్నాను అనమాట. పంచాయతీ పెట్టిరెందుకు, సెటిల్మెంట్ కి వచ్చిరెందుకు? దీన్ని తుగ్లక్ పాలన అనకపోతే ఇంకేం పాలన అనాలో చెప్పండి. మీరు తుగ్లక్ తోటే కంపేర్ చేస్తారు ఇట్లుంటే. అదే రూల్ మీరు మీ అవసరం ఉన్నట్టు ఎస్ అంటారు, ఈ రోజు కాదు అంటే ప్రజలని ఏమంటారు, ప్రజల రక్త మాంసాన్ని పీల్చుక తిన్నట్టే. ఇది ప్రజల రక్త మాంసాన్ని పీల్చుక తింటే సైకో లెక్క బిహేవ్ చేస్తున్నారు అనకపోతే ఏమంటారు చెప్పండి సార్. మరి మీరు చెప్పండి, ఇంకేదైనా పదం ఉంటే చెప్పండి, మేము ఆ పదం యూజ్ చేస్తాం. అంటే దీపక్ గారు అంటే ఉద్దేశం మంచిదైనా అంటే దీపక్ గారు ఎలా అయిపోయిందంటే అంటే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఇప్పుడు మీరు అన్నట్టు సైకో తుగ్లక్ వరకు ఆగిపోయి ఉంటే అది వేరే రకంగా ఉండేదేమో. ఎందుకంటే ధీరుడితో కొట్లాడతాం కానీ ఇలాంటి వ్యక్తులతో కొట్లాడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరు కేవలము ఈటల రాజేందర్ గారి మైలేజ్ కోసం మాట్లాడారు తప్పితే సమస్య కోసం కాదు అన్న ఒక వాదన తెర మీద తీసుకొచ్చారు. దీని గురించి ఏమంటారు? ఎందుకంటే వ్యవస్థల గురించి పక్కన పెడదాం, ఎందుకంటే చాలా క్లియర్ గా వ్యవస్థ గురించి కూడా వ్యక్తి గురించి రెండే అంశాలు, రెండే ముచ్చట్లు. వ్యవస్థ, వ్యక్తి వ్యవస్థ గురించి మాట్లాడిండు. ఒక వ్యక్తి వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి ప్రజలతో మమేకమైపోయి ప్రజల బాధని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏడ్చినప్పుడు ఏడుస్తారు, వాళ్ళు నవ్వినప్పుడు నవ్వుతారు. అటువంటి ఆ లెవెల్లో మమేకమైనప్పుడు వాళ్ళ బాధని వాళ్ళ వ్యధని ఇలా కక్కుకోవడం ఇట్ ఈస్ వెరీ క్వైట్ కామన్. సో ఆ బాధని చెప్పుకునే సందర్భంలో ఈ విధంగా అనడం జరిగింది తప్ప ఏదో వ్యక్తిగతంగా సీఎం గారిని అనాలా లేకపోతే ఈ విధంగా వాళ్ళ ఇల్లు ఇరగొడతా అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాము. ఎన్ని శాపనార్థాలు పెట్టిర్రు, ఎంతమంది రోడ్ల పానైన వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు. ఇదే యూట్యూబ్స్ లో ఎన్ని బూతుల మాటలు వచ్చినాయి. కామన్ మ్యాన్ ఎవరైతే వాళ్ళ ఇల్లు ఇరగొట్టారో వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడారు మనం చూసుకోలేదా అండి? ఇంక వి షుడ్ బి హ్యాపీ. ఈటల రాజేందర్ అటువంటి విషయాలు ఏం మాట్లాడలేదు. కాకపోతే వాళ్ళకున్న బాధ ఈయన ద్వారా బయట పెట్టుకోవడం జరిగింది. ఓకే, డీటెయిల్స్ లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం దీపక్ గారు. బ్రేక్ తర్వాత మరి అంటే ఈటల రాజేందర్ వర్సెస్ ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తున్న ఈ అంశానికి సంబంధించి సబ్జెక్ట్ పక్కదారి పట్టేసి పర్సనల్ అటాక్ అనేది తెర మీదకి రావడం జరిగింది. అంటే ఏంటి, ఎవరి మైలేజ్ కోసం నడుస్తూ ఉంది, ఒక్కడికి ఇంతమంది సమాధానం చెప్తున్నారు, ఏంటి అసలు ఇష్యూ బేస్ మీద వెళ్తుందా లేకపోతే పొలిటికల్ బేస్, ఎవరి మైలేజ్ కోసం వాళ్ళు తనలాడుతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్.
మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నేడు విడుదలైన సిబిఎస్ఈ 2025 10th ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ 498 మన తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. సిబిఎస్ఈ బోర్డు మార్కుల్లోనైనా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనైనా శ్రీ చైతన్య తర్వాతే ఎవరైనా. మాస్టర్ మైండ్స్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఎస్ఈఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నేడు విడుదలైన సిబిఎస్ఈ 2025 10th ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ 498 మన తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. సిబిఎస్ఈ బోర్డు మార్కుల్లోనైనా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనైనా శ్రీ చైతన్య తర్వాతే ఎవరైనా. ఇంటర్ ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నేడు విడుదలైన సిబిఎస్ఈ 2025 10th ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ 498 మన తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. సిబిఎస్ఈ బోర్డు మార్కుల్లోనైనా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనైనా శ్రీ చైతన్య తర్వాతే ఎవరైనా. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఎస్ఈఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నేడు విడుదలైన సిబిఎస్ఈ 2025 10th ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ 498 మన తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. సిబిఎస్ఈ బోర్డు మార్కుల్లోనైనా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనైనా శ్రీ చైతన్య తర్వాతే ఎవరైనా. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్, మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్ ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. అందాల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. వేలాది మంది పోలీస్ అధికారులను, ప్రభుత్వ అధికారులను నియమిస్తూ అందాల పోటీలకు ఇబ్బంది కలగకుండా కుక్కల్ని ఎత్తుక చంపుతున్నారు, లేకపోతే డబ్బలు ఎత్తేస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ దుకాన్లు తీసేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు, పర్వాలేదు. వెల్కమ్ బ్యాక్. అయితే సమస్యకు సంబంధించి పక్కదారి పట్టిపోయి వ్యక్తిగత మైలేజ్ దూషణలు తెర మీదకి రావడము ఒక చిన్న అంశానికి సంబంధించి చిలికి గాలవాన్లా మారిందనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కాంగ్రెస్ అయితే కేవలము ఈటెల రాజేందర్ మైలేజ్ కోసం మాత్రమే ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. అక్కడ చిన్న మిస్కమ్యూనికేషన్ని దాన్ని ఎలివేట్ చేసే విధానం ఒక ఏంటిది చెయ్యాలి ఒక మంచి పద్ధతిలో అనుకున్నప్పుడు వేరే ఉంటుంది. దానికి సీఎంని టార్గెట్ చేస్తూ చెప్పాల్సిన అవసరం లేదు అనేది కాంగ్రెస్ వాదన. ఇక బీజేపీ నుంచి అక్కడ ఒక సమస్య వచ్చింది, తనను ఆదరించిన ప్రజలకు కావచ్చు, తన దగ్గరికి సమస్య కోసం వచ్చిన వాళ్లకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. హైడ్రాకి సంబంధించి సామాన్యులు ఎంత బలవుతున్నారో తెలుసు కాబట్టి ఆవేశంలో ఖచ్చితంగా ఆ మాటలు అనడం సమంజసమని బీజేపీ అంటుంది. ఒకసారి శివకుమార్ గారు, అది హైడ్రాకి సంబంధించి పేదలకు ఒకలాగా పెద్దలకు ఒకలాగా అసలు ఎన్ని కుంటాలని ఎన్ని నాళాలని మీరు ఇప్పటివరకు రెక్టిఫై చేశారు, మరి రాబోయే వర్షాకాలం 18 నెలల కాలంలో హైడ్రా హంగామా తప్పితే ఏమీ చేయలేదు, ఆ అంశాన్ని ఈటెల రాజేందర్ ఎలివేట్ చేశారు కదా అంటూ బీజేపీ అంటుంది. దానికి మైలేజ్కి ఈటెల రాజేందర్కి కొత్తగా రావాల్సిన మైలేజ్ ఏముంది? తెలంగాణ ప్రజలందరికీ ఈటెల రాజేందర్ అంటే ఏంటో తెలుసు, ఆయన స్టామినా అంటే తెలుసు, దానికి ఇప్పుడు సపరేట్గా మైలేజ్ రావాల్సిన అవసరం లేదు అనేసి అని బీజేపీ అంటుంది. మీరేమంటారు? ఆల్రెడీ ఆయన ఒక రేస్లు ఉండండి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు కావాలనే ఒక రేస్లుండు. వాళ్ళ పార్టీలోనే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. వీళ్ళు వాళ్ళనే రకంగా తర్జన పడుతుండ్రు. ఈయన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీతో పాటు కూడా మాట్లాడేసి వచ్చి కూడా ఆల్మోస్ట్ ఆల్ 6 months అయింది.
అది పక్కన ఫైల్ పెట్టిండ్రు కాబట్టి ఒక రకంగా ఇది ఒక అవకాశం దొరికింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని అంటే నేను హైలైట్ అవుతాను, దీన్ని బట్టి ఆల్రెడీ ఏదైతే బీజేపీ నేషనల్ పార్టీ ఉందో నా దృష్టి పడుతుంది అనే రకంగానే ఈటల రాజేందర్ ఈ రకంగా ఆయన వ్యాఖ్యలు చేయడం తప్ప ఇంకోటి నిజంగా కూడా ఆయన సరే మళ్ళీ కూడా ఒక రకంగా సైకో పాలన తుగ్లక్ పాలన అంటే మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా సరే నోరు జారిండు, ఏదో ఆయన సమస్యని పక్కదారి పట్టించేలాగా అన్నాడు అనే రకంగా ఒప్పుకోవచ్చు. కానీ నీ అయ్య జాగిరా నీ అబ్బా జాగిరా అనడం మటుకు దాన్ని ఖచ్చితంగా ఖండించడం జరుగుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి అయ్యేది అబ్బా జాగిరి కాకపోతే నీ అయ్య జాగిరి నీ అబ్బా జాగిరి అయితే నువ్వు ఓపెన్గా చెప్పు. ప్రజలకు చెప్పాల్సిన సమస్య ఏముంది, నీ దగ్గరకు వచ్చిన సమస్య ఏంటి, నువ్వు దానికి ఆ సమస్యకు పరిష్కారం ఏం చేయాలనేది నువ్వు ఒకసారి ఆలోచించాలా. దాన్ని అధికారులకు చెప్పు. అధికారులు తప్పు చేస్తే వాళ్ళు ఎవరు నోటీస్ పంపించారు, దానికి రిప్లై ఎట్లా పోవాలా, లేకపోతే ఏం చేయాలా, దానికి పరిష్కారం ఏం మార్గాలు తోలాడు. కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రిని చేయడము తుగ్లక్ పాలన సైకో పాలన లేకపోతే అబ్బా జాగిరి అయ్య జాగిరి అంటే అలా అబ్బా జాగిరి అయ్య జాగిరి కాదు. ఆయన అంచెలంచెలు ఎదిగి పైకి వచ్చినా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చినా అని చెప్పి ఓపెన్గా ప్రతిసారి చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకొక మాట, ప్రభుత్వంలో ఖజానా లేదు అనేది ఓపెన్గా కూడా నేషనల్ మీడియాలో చెప్పిండు, ఇక్కడ కూడా చెప్పిండు. ఎక్కడైనా తప్పుగా మాట్లాడుతున్నా లేకపోతే ఏమన్నా వేరే రకంగా ఉందా? ఇప్పుడు ఎవరినైతే టార్గెట్ చేయాలనో అలానే ఆయన టార్గెట్ చేస్తాడు, చేయలేదు కాదు. మీకు ఒక వ్యక్తిగతంగా మర్యాద ఇవ్వడం కానీ లేకపోతే సౌమ్యుడు అనే రకం ఉంది. మీరు సైకోలాగా మాట్లాడుతున్నారు, మీరు రెచ్చిపోయి, లేదంటే మీరు తుగ్లక్లాగా మాట్లాడుతున్నారు. నాకు అధ్యక్ష పదవి రాలేదు, నేను ఇలా మాట్లాడితే రెచ్చిపోతే నాకు అధ్యక్ష పదవి వస్తుంది బీజేపీలో అనే రకంగా ఆలోచిస్తున్నాను. ఆయనకి ఈరోజు ముఖ్యమంత్రి అయిపోయింది, ఆయనకి ఇంకా వేరే ఆలోచన లేదు, ఓపెన్గా చెప్పిండు. ఈ రేవంత్ రెడ్డి గారినే బీజేపీలో పోతాడు బడాబాయ్ అన్నాడంటే కూడా దానికి కౌంటర్ ఇచ్చిండు. ఆయన మాట్లాడమే మర్యాద ఇవ్వడం మర్యాదమే, ప్రోటోకాల్ పాటించడే, యుద్ధం చేసేది యుద్ధం చేస్తామని చెప్పిండు. ఇంకా అంతకంటే ఇంకేం చెప్తారు? ఈటల రాజేందర్ గారు ఒకసారి ఆలోచించాలా. ఎవరో ఆయన దగ్గరికి ఎంపీగా ఉన్నారు కాబట్టి సమస్య తీసుకుపోయాడు. ఆ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలనేది ఆయన నిర్ణయం చెప్పాలి తప్ప సైకో అనగానే తుగ్లక్ అనగానే లేకపోతే ఇంకో నువ్వు వేరే మాటలు అనగానే అది సాల్వ్ అయిపోతుందా? ఒకసారి అది ఆలోచించాలా. ఇది ఒకసారి ఈ విషయంలో దీపక్ గారు కూడా ఆలోచించాలా. అంటే హైడ్రాకి సంబంధించి ప్రశ్నిస్తే మొత్తం క్యాడర్ అంతా ఎదురుదాడి చేస్తుంది. నేను అడిగిన దానికి కూడా మీరు సమాధానం చెప్పాలంటే ఇప్పటి వరకు ఎన్ని నాళాలని మీరు రెక్టిఫై చేశారు, ఎన్ని కబ్జాల నుంచి బయటికి తీశారు, హైడ్రా సామాన్యుడి విషయంలో ఒకలాగా మీ అంటే సొంత వ్యక్తులు డబ్బున్న వాళ్ళ విషయంలో ఇంకొకలాగా ప్రవర్తిస్తుంది అన్నదానికి నాకు మీరు ఇంకా సమాధానం చెప్పండి. ఇప్పుడు హైడ్రాలో ఏదైతే కొన్ని ఇండ్లు కూల్చేసిండ్రో అటు ఓల్డ్ సిటీలో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. అధికారులు దగ్గర నుండి డీసీఎంలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇమీడియట్గా అకామిడేషన్ ఇప్పించడం జరిగింది. వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా 2 lakhs రూపీస్ గవర్నమెంట్ తరఫున వాళ్ళు చిన్న బిజినెస్ ఏదైతే చేసుకుంటారో చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ దగ్గర నుండి చెప్పడం జరిగింది. ఇదే ఇంతకుముందు దీపక్ గారు అన్నట్టు వాళ్ళు తిట్టిండ్రు అన్నోళ్ళే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ ఈరోజు మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది లైవ్లో ఉన్నాయి, కావాలిస్తే మీరు మీ దగ్గర ఉంటే మీరు ప్లే చేయండి. ఏదైతే డీసీఎంలు పెట్టి మరి అక్కడి నుంచి వాళ్ళని షిఫ్ట్ చేసింది, లేకపోతే వాళ్ళకి వేరే అకామిడేషన్ ఇచ్చింది, వాళ్ళని పిలిచి 2 lakhs రూపీస్ మీరు చిన్న బిజినెస్ చేసుకోమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ అవి చెప్పారా? అది మంచి పది కాదా? ఓకే దీపక్ గారు మేడం మాట్లాడండి. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే శివకుమార్ గారు కొన్ని అంటున్నారు, కొన్ని కాదన్నా స్పెసిఫిక్గా పర్టికులర్గా మాట్లాడదాము. ఇగో ఇంతమందిని ఇన్ని ఇండ్లు ఇన్ని కేసులు ఫైల్ అయినాయి, ఈ సెక్షన్ల కింద ఫైల్ అయినాం, ఇవి విరగొట్టేసినాము, ఇంత ఆస్తి నష్టం జరిగింది, వీళ్ళకి ఇంతమందికి ఇన్ని ఇండ్లు ఇచ్చినాము, ఇన్ని 2 లక్షల రూపాయలు ఇచ్చినాము, ఇగో ఈ పలానా ఇంటి నంబరు అన్నట్టు మీరు ఒక ఆధారాలతో మాట్లాడండి అన్న. గాలిలో మాట్లాడడం కాదు. ప్రజలకు ఎవరు కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు మీరు ఇరగొట్టిన హైడ్రాలతో వచ్చినాయని చెప్పేసి మీరు అంటారు, కానీ గ్రౌండ్లో మాత్రం ఎవరికి రాలేదు. అది మాత్రం క్లియరు. రెండో విషయము మీకు చెప్తున్నాను, శివకుమార్ గారు కొద్దిగా వ్యక్తిగతంగా పోవాల్సి వస్తుంది, మీరు బాధపడతారేమో కానీ మళ్ళీ కూడా చెప్పాల్సి వస్తుంది. ఈటల రాజేంద్ర అనే వ్యక్తి 6 నెలల క్రితము ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోలేదు. ఈటల రాజేంద్ర అనే వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వెంబడి 2.5 months క్రితం పోయారు. అది కూడా మన పార్లమెంట్ సెషన్స్ అయినప్పుడు పోయారు. భారతీయ జనతా పార్టీలో ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ ఏంటంటే ప్రధానమంత్రి గారు ఎవ్రీ పార్లమెంట్ సెషన్ అప్పుడు త్రూఅవుట్ ఇండియా నుంచి కొంతమంది ఎంపీలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలుస్తారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు వాళ్ళ ఫ్యామిలీతో, అదేవిధంగా మన
ఎవరు రఘునందన్ రావు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీతో కలవడం జరిగింది. అది ఒక ఫార్మాలిటీ. ఆయన ఒక ప్రధానమంత్రి మా పార్టీ యొక్క ఎంపీలతో సాన్నిహిత్యంగా ఉండడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలవడము ఎవ్రీ ఇయర్ ఒక ఆనవాయితీ. అది ఆనవాయితీగా కలవడం జరిగింది. అది ఇట్ వాజ్ నాట్ ఫర్ ఏమంటారు ఒక పోస్ట్ కోసం కలవడం జరగలేదు. రెండో విషయం మీకు తెలుసుకోవాల్సింది, మీరు భారతీయ జనతా పార్టీ నుంచి కాదు కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. ఒకసారి నా వీడియోస్ నేను మీకు పెడతాను, నావి ఇంకా ఘాటుకుంటాయి. ఆ లెక్కన చూస్తే నన్ను కూడా ఒక ఏమంటారు స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. సరే, నా విషయం వదిలేద్దాం. ఈటల రాజేందర్ మాటల విషయానికి వస్తే, ఈటల రాజేందర్ గారి కంటే కూడా ఫైర్ బ్రాండ్ మా ఎమ్మెల్యే రాజాసింగ్ గారు. మరి ఎమ్మెల్యే రాజాసింగ్ గారికే ఇవ్వాలి. మీరు అన్నట్టు ఈ విధంగా మాట్లాడితే స్టేట్ ప్రెసిడెంట్ వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. ఒకవేళ అదే గనక అంటే మరి మా ఎమ్మెల్యే రాజాసింగ్ గారికి స్టేట్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. ఆయన పేరు ఎక్కడ లేదు కదా. భారతీయ జనతా పార్టీ సిస్టమ్ గురించి మీరు తెలుసుకోండి, తెలియకపోతే అడగండి, మేము చెప్తాము. ఇట్లా తిట్టడం వల్లనో లేదో ఏదో అనడం వల్ల పోస్టులు వస్తాయని చెప్తే దిస్ ఇస్ నాట్ కాంగ్రెస్ పార్టీ, దిస్ ఇస్ డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీ లీడర్ల దగ్గర మార్కులు కొట్టేద్దానికి రోడ్ల పంట వచ్చి లేకపోతే ఒకరినొకరు కొట్టుకున్న సందర్భాలు చూసినాము, ఒకరినొకరు దూషించుకున్న సందర్భాలు చూసినాము. ఈవెన్ అపోజిషన్ పార్టీని కూడా దూషించిన సందర్భాలు మనం చూసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉంది, అది భారతీయ జనతా పార్టీ చరిత్రలో లేదు. ఎస్, మీ దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. అప్పుడు జరిగిన రైటు ఈరోజు తప్పెట్లా అవుతుంది, ఆ రోజు ఇచ్చిన పర్మిషన్ ఈరోజు తప్పెట్లా అవుతుంది అంటే మీ దగ్గర సమాధానం లేదు. దాన్ని ముమ్మాటికి తుగ్లక్ పాలననే అంటారు. దాంట్లో రెండో ప్రశ్న లేదు. మీరు ప్రజలను అడిగినా సరే అవును ఇది తుగ్లక్ పాలనే అని చెప్పేసి అంటారు. తప్పనిసరిగా తుగ్లక్ పాలనే. దీపక్ గారు ఒక సెకండ్, శివకుమార్ గారు మాట్లాడతారంట. తుగ్లక్ అయిపోడు, ఎందుకంటే ఆయన వేసిన ప్రశ్న కరెక్ట్ ఉంది. ఓకే, దీపక్ గారు, మీరు మొత్తం ఓవరాల్ ఇండియాకి మీ ప్రధానమంత్రి అట్లా చేసినప్పుడు పిలిచి మాట్లాడతాడా, లేకపోతే ముగ్గురు తెలంగాణకేని బీజేపీ ప్రెసిడెంట్కి ఆస్పరెంట్లనే పిలిచి మాట్లాడతారా? అది నువ్వు నిర్ణయంగా చెప్పాలా. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీబడి నోస్ కాంగ్రెస్ పార్టీ అనే ఓషన్ ఓపెన్ టాక్ మాట్లాడుతుంది, భయపడాల్సింది ఏం లేదు. మీలాగా కుటిల రాజకీయాలు చేయదు. ఇంకోటి, మీరు రాజాసింగ్ పేరు తీసిండ్రు. రాజాసింగ్ ఒక్కడే ఈరోజు బీజేపీకి నాయకుడు. మిగతా నాయకులంతా నా ఉద్దేశంలో రాజాసింగ్ లాగా బీజేపీ నాయకులు కాదు. మీ లక్ష్మణ్ని తీసుకో, లేకపోతే అంతకుముందు కిషన్ రెడ్డిని తీసుకో, వీళ్ళందరూ కూడా కుమ్మలాట ఆడి ఒక నాయకుడిని ఎదగనియరు. మీ పార్టీలో ఉన్న 8 మందినే ఒక సందిగ్ధం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం. కాంగ్రెస్ పార్టీలో చాలా అదే ఇబ్బంది లేదు. మీరు ఒక్క రాజాసింగ్ గురించి మాట్లాడుతున్నారు. రాజాసింగ్ కి ఈరోజు ఇస్తారా? దీపక్ గారు ఒక్క సెకండ్, మీరు అంటే ఒక విషయం మీకు క్లారిటీ ఇస్తున్నా. దీపక్ గారు ఒక్క సెకండ్, మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తున్నా. శివకుమార్ గారు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే వినిపించదు. దీపక్ గారు ప్లీజ్, దీపక్ గారు ఒక్క సెకండ్, మీరు వినట్లేదు. దీపక్ గారు మీరు వేసిన దానికి మీరు ఏదైతే మాట్లాడిన విషయాలు ఉన్నాయో దానిపైన మీకే స్పష్టత లేదు. కుంటాలు అసలు ఎప్పుడు అలౌ చేస్తారు, ఎప్పుడు బ్రేక్ చేయాలన్న దానిపైన మీకే ప్రశ్న, మీకే ఒక క్లారిటీ లేదు. మరి క్లారిటీ లేనప్పుడు అది తుగ్లక్ పాలనకపోతే ఏమనాలో చెప్పండి అన్న మీరు, లేదా ఇంకా. దీపక్ గారు ఒక్క సెకండ్ మీకు ఒక చిన్న క్లారిటీ. దీపక్ గారు ప్లీజ్, శివకుమార్ గారు, దీపక్ గారు మీరు వినట్లేదు ప్లీజ్. దీపక్ గారు దీపక్ గారు ఇది ముఖ్యమంత్రికి అడ్రస్ చేయాల్సిన అంశం అంటే ఎస్, ముమ్మాటికి ముఖ్యమంత్రి గారికే అడ్రస్ చేయాల్సిన అంశం. ఎందుకంటే హైడ్రా అన్న కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారే. హైడ్రా అన్న ఒక భూతాన్ని తెలంగాణ పైన వదిలి సామాన్యుని రక్తమాంసాలు పీస్తున్న హైడ్రా ముఖ్యమంత్రి గారే తీసుకొచ్చిర్రు. ఎంతో మంది గత ఏడాదిన్నర నుంచి పరిశాన్ అవుతున్నప్పుడు ఆ యొక్క ఏమంటారు పాలసీలో ఎంతో మంది ముఖ్యమంత్రి గారిని తప్పనిసరిగా అడుగుతారు. అది ఒక్క ఇంటి గురించి ఉండుంటే ఎస్ మీరు అన్నట్టు ముఖ్యమంత్రి గారిని కాదు అక్కడ ఉన్న అధికారులను మనం అడిగితే అయిపోతుండే. కానీ దిస్ ఇస్ అ సిరీస్ ఆఫ్ యాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ పాస్ట్ 1 year. It is happening again and again. So there is no other choice other than questioning the government and especially to question the Mukhyamantri CM Revanth Reddy garu. There is no other choice, Andy. There is no other choice.
మీరు ముఖ్యమంత్రి గారిని వెనకేసుకొని వస్తే మీకేదో లబ్ధి చెందుతుందని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా మాట్లాడడం సర్వసామాన్యము. ఈ రోజు మీ జగ్గారెడ్డి గారు చేసేదే భూ కబ్జాలు యాజ్ వెల్ as రియల్ ఎస్టేట్ దందాలు. ఆయనకి ఏ జగాలో ఏ భూ కబ్జాలో ఏం పర్మిషన్ కావాలనో ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తారు. చూసుకోలేదా ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారిని తిట్టిండు, ఇష్టం ఉన్నట్టు మీడియాలో ఏం మాట్లాడారు అందరు చూసుకున్నారండి. ఈ రోజు ఆయనకి ఏం బెనిఫిట్ జరుగుతుందనో ఆయన మాట్లాడుతున్నారు. ఒక్కసారి దీపక్ గారు మీరు వినట్లేదు. దీపక్ గారు అంటే ఒక్క నిమిషం శివకుమార్ గారు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడితే వాయిస్ రీచ్ అవ్వదు. దయచేసి అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మీరు అడిగిన దానికి ఆయన సమాధానం కూడా వినే అవకాశం. ఏంటిది మన శివకుమార్ గారు ఒక మాట అడిగారు, అంటే ముగ్గురు ఆస్పిరెంట్లను పిలిపించుకోవడము కేవలం మరి తెలంగాణ బీజేపీలోనే జరిగింది, అది మరి దాని గురించి ఏమంటారు? రేస్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సీఎంని ఎక్కువ పెడితేనే అక్కడ ఉన్న మొత్తం క్యాడర్కి మెసేజ్ వెళ్తుంది కాబట్టి గురి చూసి రాజేందర్ గారు కొట్టారు, అందుకే ఆ భాష వాడారు అన్న దానికి మీ సమాధానం? నేను అదే క్లారిటీ ఇస్తున్నా కదండి. ఒకవేళ భాష వాడటం వల్ల గనక స్టేట్ ప్రెసిడెంట్షిప్ వస్తుంది అని చెప్తే రాజాసింగ్ గారికి రావాలి. వీళ్ళకి ఎవరికి రాకూడదు. రాజాసింగ్ గారు మాట్లాడినంత ఫైర్ బ్రాండ్ ఇంకెవరు మాట్లాడరు. మరి ఆయనకు రావాలి. కుటుంబ పాలన నడుస్తుంది. వాళ్ళ గాంధీలు ఏది చెప్తే ఆ సీల్డ్ కవర్లు ఎవరు పేరు అక్కడ వాళ్ళకి వస్తుంది. భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండదు. వ్యవస్థ ఉందండి. ఇక్కడ డెమోక్రసీ ఉన్నది. రాజాసింగ్ గారు ఇప్పటి వరకు అనేక వ్యాఖ్యలు చేసినా ఏనాడు గీత దాటలేదు అన్నది అది మొత్తం జగమెరిగిన సత్యము. ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు. బట్ ఆయన అంటే తెలుగు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పదాన్ని ఎందుకంటే నాకు తెలుగు కన్వే చేయడం ఎక్కడ ఇబ్బంది అవుతుందేమో అన్నట్టు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఈ రకమైన వ్యాఖ్యలను అయితే ఆయన ఏనాడు ఉపయోగించలేదు అన్నది అది వాస్తవం. ఈటల రాజేందర్ గారు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏంటంటే సమస్య పక్కదారి పట్టిపోయింది. ఆయన తీసుకొచ్చిన పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్. ఎందుకంటే సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు, ఆయన దగ్గర కంప్లైంట్ వచ్చినప్పుడు అధికారులను ప్రశ్నిస్తే తెలియదని చెప్పారు. దానికి సంబంధించి హైడ్రా కమిషనర్ ని సీఎం రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి. దీని విషయంలో అసలు ఏ డౌట్ లేదు. బట్ ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడడము కేవలం మైలేజ్ కోసం మాత్రమే. ప్రజెంట్ ఆ వాయిస్ నేను వినిపించాలి అనుకున్నారు కాబట్టి సీఎం ని టార్గెట్ చేశారు, ఇంకొక పాయింట్ లేదు అన్నది కుండబద్దలు కొట్టినట్టు కాంగ్రెస్ అంటుంది. సంధ్య గారు ఇందులో ఈటల రాజేందర్ గారు ఒకటి తుగ్లక్ పాలన అన్నాడు, రెండోది సైకో లా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు, మూడోది నా కొడుకన్న పదం యూజ్ చేశారు. ఈ మూడు ఇంకోటి ఫస్ట్ది మీ అబ్బా జాగిరా మీ అయ్యా జాగిరా కూడా అన్నాడు. లేదండి అది మీరు జోడించడం ఇప్పుడు వీడియోలో విన్నది. అది ఇప్పుడు వీడియోలో విన్నాం, మనం లైవ్ లో వీడియోలో విన్నాం. అది నేను అందుకే 2 సార్లు 3 సార్లు మీరు రన్ చేసారు, అది అందరం విన్నాము. నేను చెప్పిన 3 పదాలు మాత్రం ఇంకా 2 పదాలు కూడా ఉన్నాయి. ఇంకా 2 పదాలు కూడా ఉన్నాయి. 2 వర్డ్స్ ఉన్నాయి. ఇంకా పరిపాలన వైఫల్యం చేసినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ నే ఈ రోజు నడవదు అని వీళ్ళు అంటే దాన్ని తుగ్లక్ పాలన అనకపోతే ఏమనాలా శివకుమార్ గారు చెప్పాలి. రెండోది ప్రజల రక్త మాంసాన్ని తింటున్నప్పుడు ఎన్నోసార్లు విన్నపాలు చేసిన తర్వాత కూడా అదే ప్రవర్తన పెడితే దాన్ని సైకో పాలన అనకపోతే ఏమంటారు చెప్పండి. మరి మీరు ఒకసారి చెప్పాలి. నేను ఏమంటున్నా చెప్పాలి ఈ విషయాన్ని. మీ ఈటల రాజేందర్ ఏమనమంటారు చెప్పండి. దీపక్ గారు ఒక్క నిమిషం. మీ ఈటల రాజేందర్ గారు రేపు రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కావాలనే ఉద్దేశంతోనే ఈ సైకో తుగ్లోక్ నీ అబ్బా జాగిరా నీ అయ్యా జాగిరా ఇది అనడం జరిగింది. ఇంకొక మాట నేను చెప్తాను. ఒక నిమిషం. లెట్ మీ కంప్లీట్. లేదు మీరు వీడియో వినండి కావాలి. బయట ఒక్కసారి ప్లే చేద్దాం. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అన్నారా లేదా అనేది బయట ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది కాబట్టి ఆయన అంటే జాగిరికి సంబంధించి అన్నారా లేదా ఒక్కసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నించుదాం. పీసీఆర్ ఒక్కసారి ఈటల రాజేందర్ గారు 2 బైట్లు ప్లే చేయండి. బిఫోర్ అంటే హైడ్రాకి సంబంధించి అడ్రస్ ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది. తేనె మీద నుంచి పూలబడ్డ అవుతుంది.
ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను నేను, నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారో చూసేస్తారు. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళా ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉండే. నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాడిని, ఎవరు చెప్పినా వినని వాడిని ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే వినవు. గతంలో కూడా చెప్పినా నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమైతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో నాకు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగినాయి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు, నీ సిస్టంలో బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బ జాగిరి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతామని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటుంది. ఓకే, అంటే పాయింట్ రేజ్ చేసిన ఉద్దేశం కరెక్టే, అయినా వాడిన మాటలు అంటే భాష క్లియర్గా అయితే ఆ రెండు పదాలని ఈటల రాజేందర్ గారు అయితే వాడడం జరిగింది. దీపక్ గారు ఇంకోటండి, దీపక్ గారు నేను ఇంకొక మాట చెప్తా. మీరు ఏమంటుందంటే నేను ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఏదైతే మాట్లాడిన మాటకు నేను విమర్శిస్తే మా ముఖ్యమంత్రి ఏదో నాకు పిలిచి పదవి ఇస్తుంటున్నాను. నేను 83 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నా సిటీ యూత్ కాంగ్రెస్ నుంచి ఉన్నా. ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఈరోజు ఒక స్పోక్స్ పర్సన్, క్యాంపెయిన్ కమిటీ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నా. నేనేమి ఇప్పటివరకు నేను 83లో జాయిన్ అయినంటే నువ్వు అర్థం చేసుకో, నేను ఎన్నేళ్ళు పార్టీలో ఉన్నాను. ఇప్పటి వరకు ఏది వచ్చినా రాకున్నా నేను ఒక నిబద్ధత ఉందని పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నా తప్ప ఈ సైడ్ ట్రాక్లు పోవడము ఇట్లా చేయడం, ఇట్లా మాట్లాడాలనుకుంటే మస్తు మాట్లాడవచ్చు. అది వెనక్కి తీసుకోవాలి వర్డ్ని మీరు. నేను సరే మీ నిబద్ధతని నేను ఏం క్వశ్చన్ చేయట్లేదు, మీ నిబద్ధతని నేను క్వశ్చన్ చేయట్లేదు. భారతీయ జనతా పార్టీలో కూడా అట్లా ఉండదు. ఏదో తిడితే ఏమంటారు పోస్ట్ వచ్చేస్తుంది అని అనుకుంటే దట్ ఈస్ రాంగ్ అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అది నా ఉద్దేశం. మిమ్మల్ని ఏదో కించపరచాలని చెప్పేసి మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఒకవేళ మీరు అలా ఆలోచిస్తే ఈ పాసిబిలిటీ కూడా ఉందని ఆలోచన వస్తుంది, తప్పక ఇంకేం లేదు. సో యూ షుడ్ ఆల్సో టేక్ దట్ వర్డ్ బ్యాక్. యాక్చువల్లీ మీరు ఆలోచించండి, మీరు ఇచ్చిన పర్మిషన్ మీరే ఈరోజు చెల్లదు అంటే అది ఏమని అంటారు ప్రజలు, చెప్పండి మీరు ఒక్కసారి. సూటికి ఒకటే ఆన్సర్ ఇస్తున్నా. గతంలో ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకుంది, బహుశా వాళ్ళకి ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి ఇచ్చింది. కానీ హైడ్రా వచ్చిన తర్వాత రూల్స్ ఫ్రేమ్ స్ట్రిక్ట్ గా చేయడం జరిగింది కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడున్న రంగరాజన్ ఎవరైతుందో ఆయన అండర్ లో నడుస్తుంది. మీరు ఏదైతే జస్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో జస్టిఫై ఏం లేదు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి వాజ్పేయి గారికి ఎంత ఫరక్ ఉంది మీరు ఒకసారి ఆలోచించండి. బీజేపీ లీడర్ కదా, బీజేపీ స్పోక్స్ పర్సన్ కదా. నరేంద్ర మోదీ గారికి వాజ్పేయి గారికి ఎంత ఫరక్ ఉంది ఒకసారి ఆలోచించండి. ఆ రోజు కుంటల్లో కట్టలేరు, ఈ రోజు కూడా కుంటల్లో కట్టలేరు.
ఆ రోజు పర్మిషన్ ఇవ్వకూడదు, ఈ రోజు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. ఆ రోజు అలా ఎవడన్నా కడితే ఆ బిల్డింగ్ ని కూల్చేయాలా, ఈ రోజు ఎవడు కట్టినా ఆ బిల్డింగ్ ని కూల్చేయాలా. ఎటువంటి డిఫరెన్స్ లేదు, ఎటువంటి డిఫరెన్స్ లేదు. అట్లాంటప్పుడు ఆ రోజు పర్మిషన్ ఎట్లా ఇచ్చిర్రు, ఆ రోజు ఎలా కట్టనిచ్చిర్రు, ఈ రోజు ఎట్లా కూల్చేస్తా అంటున్నారు మరి. నేను చెప్పేది అదే. అప్పట్లున్న ఆఫీసర్లు కానీ అప్పట్లున్న ప్రభుత్వంలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి వేరు. మనం చేసిన రూల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు హైడ్రాకి ఏమైతే రూల్స్ ఫ్రేమ్ చేసిండ్రో, కొత్తగా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నాక కూడా మొన్న రీసెంట్లీ 2 days బ్యాక్ బుద్ధభవన్ దగ్గర హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం జరిగింది. దాని మీద స్పెషల్ యాక్షన్ ఉంటుంది అని ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మన దీపక్ గారు ఒక్క నిమిషం ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. ఈటల రాజేందర్ గారు ప్రాబ్లం ఫేస్ చేస్తలేరు, దీపక్ అనే వ్యక్తి నేను ప్రాబ్లం ఫేస్ చేస్తలేరు, సంధ్య అనే మేడం ఆవిడ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు, శివకుమార్ అనే మీరు ప్రాబ్లం ఫేస్ చేయట్లేరు. ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు? ఎవరి ఇండ్లు అయితే ఇరిగిపోతుందో వాడు ప్రాబ్లం ఫేస్ చేస్తుండు, వాడు రోడ్డు పైనకి వస్తున్నాడు.